హరి ఓం. ఆధ్యాత్మిక మిత్రులారా, సుమంత్రుడు రథం ఆపు చేసిన గంగా తీర ప్రాంతంలో అనేక ఋష్యాశ్రమాలు ఉన్నాయి. అంతేకాక దానికి కొంత దూరంలో నిషాదరాజు అయినటువంటి గుహుని శృంగబేరిపురం ఉంది. శ్రీరాముడు వచ్చి విశ్రమించాడన్న వార్త గూఢచారుల ద్వారా తెలుసుకుని గుహుడు విలువైన కానుకలు, ఆహార పదార్థాలు తీసుకుని రాముణ్ణి దర్శించడానికి వచ్చాడు. రాముణ్ణి దర్శించడానికి వచ్చి ఆయన ఏం చేశాడంటే మొదటగా విలువైన కానుకలను సమర్పించాడు. నిషాదరాజైన గుహుడు మోహిని విష్ణు తెగకు చెందినవాడు. ఈ మోహిని విష్ణు తెగకు తెలిసినటువంటి వాళ్ళు ఎవరిని అంత తేలిగ్గా నమ్మరు. వారే కాదు, ప్రాచీన విష్ణు తెగలకు సంబంధించిన వారు నగరవాసుల్ని అంత త్వరగా నమ్మరు. వెంటనే ఆ కానుకలు చూసి రాముడు అన్నాడు, నా సంపదలన్నీ పంచిపెట్టి నేను ఇక్కడికి వచ్చాను, ఈ కానుకలతో నాకు పని ఏమిటి అన్నాడు. అనేసరికి వెంటనే రాజోచితమైన ఆహార పదార్థాలను సమర్పించాడు. కందమూలాలు తినే నాకు వీటితో పని ఏమిటి అన్నాడు. సరే, అయితే మీరు విశ్రమించడానికి శృంగబేరిపురం రండి, మీకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తానన్నాడు. సౌకర్యాలతో నాకు పని ఏమిటి? నాకు నారచీరలు ధరించి, జింక చర్మం ధరించి, దర్భాసనాల మీద కూర్చుని ఉండవలసిన నేను నగరాలతో నాకు పని ఏమిటి అన్నాడు. అనేటప్పటికీ గుహుడికి అర్థమైపోయింది, ఇతనికి విష్ణు యోగ్యతలు ఉన్నాయి అని గుర్తించి అప్పుడు ఇతనికి నమస్కారం చేశాడు. అప్పుడు రాముడు ఏమన్నాడంటే, రాముడు చూడగానే అర్థం చేసుకున్నాడు ఇతన్ని, ఇతడు మోహిని విష్ణు తెగకు చెందినటువంటి వాడిని. ఇద్దరూ కూడా విష్ణు పరంపరకు చెందిన వాళ్లే కాబట్టి వాళ్ళిద్దరూ మిత్రులుగా కలిసిపోయారు. కలిసిపోయిన తర్వాత ఆ రోజు అక్కడ విశ్రమించి మరురోజు గంగాను దాటి బయటికి వెళ్ళాలన్న సంకల్పాన్ని రాముడు వ్యక్తం చేశాడు. మరునాడు నావికుడు వచ్చాడు నావతో. మొదటగా సీతామాత ఆ నావంపై ఎక్కి గంగను స్పర్శించి, మేము వనవాసానికి నా భర్త నియమంతో 14 సంవత్సరాలు వనవాస దీక్షను ఏ విధమైన ఆటంకాలు లేకుండా దాన్ని పూర్తి చేయాలని ఆశీర్వదించు అని చెప్పి, మళ్ళీ నేను 14 సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చి నిన్ను పూజిస్తాను, నీకు కానుకలు సమర్పించుకుంటాను అని చెప్పి గంగామాతను పూజించింది. ఆ తరువాత రాముని పాదాలను లక్ష్మణుడు కడుగుతూ ఆ నీటిని శిరస్సుపై జల్లుకుంటాడు. అది చూసిన గుహుడు, ఆ నావికుడు కూడా అదే మార్గాన్ని అనుసరించి రాముణ్ణి సేవించుకుంటారు. వీళ్ళు నావపై ఎక్కి సుమంత్రునికి వీడ్కోలు చెప్తారు. తను వస్తానన్నా ఆయన్ని కూడా తీసుకురాకుండా, మీరు భరతుడు దూరంగా ఉన్నాడు, మేము ఇలాగా వనాలకు వెడుతున్నాము, మహారాజును మా తల్లులను రక్షించవలసిన బాధ్యత నీ మీద ఉంది, అక్కడ జాగ్రత్తగా అయోధ్యను కాపాడండి, అంతేకాకుండా భరతునికి తల్లులందరినీ సమంగా చూడమని చెప్పండి, దశరథ మహారాజుని
ధైర్యంగా ఉండమని చెప్పండి, ఆయనకి అన్ని విధాలా మీరు సహకరిస్తూ ఉండండి అని అన్ని నియమాలు చెప్పి ఆ తర్వాత వీళ్ళు నావపై ప్రయాణం చేసి అవతలి తీరానికి పడతారు. గుహుడు, సుమంత్రుడు అవతల తీరానికి వెళ్ళి నడిచి వెడుతున్నటువంటి సీతారామ లక్ష్మణులను చూసి అక్కడి నుంచి వెనుతిరిగి వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ అరణ్యంలో ప్రవేశించిన తర్వాత రాముడు ఏం చెప్తాడంటే, లక్ష్మణ నీవు ముందు నడు, సీత మధ్యగా ఉంటుంది, నేను వెనక్గా ఉంటాను. ఇక్కడ జనశూన్యమైన ప్రాంతంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకళ్ళు మరొకళ్ళని రక్షించుకుంటూ, ఒకళ్ళ బాధ్యత మరొకళ్ళు తీసుకుంటూ, ఒకరికి మరొకరు అండగా ఉంటూ ఇక్కడి నుంచి మనం ప్రయాణం చేయవలసి ఉంటుంది. జాగ్రత్తగా ఆ రకంగా మనం ముందుకు వెళదాము అని చెప్పి వీళ్ళు అలాగా వెళ్ళి కొంత దూరం వెళ్ళిన తర్వాత అక్కడ విశ్రాంతి తీసుకుని మరనాడు వీళ్ళు ప్రయాణం చేసుకుంటూ వెళ్ళి ప్రయాగ్రాజులో ఉన్నటువంటి భరద్వాజ ఆశ్రమానికి వెడతారు. భరద్వాజ ఆశ్రమానికి వెళ్ళి ఆయన్ని దర్శించాలని వెళ్తారు. భరద్వాజుడు ఆనందంగా వెళ్ళి ఆహ్వానించి వాళ్ళకి ఆ రోజు అక్కడ విశ్రాంతి తీసుకోమని చెప్పి కందమూలాలతోనూ ఆకుకూరలతోనూ వారికి ఆహారాన్ని సమర్పించి వారికి విశ్రాంతి తీసుకోమంటారు. ఆ తర్వాత రాముడు ఏం చెప్తాడంటే, స్వామి 14 సంవత్సరాలు మేము వనాలకి వెళ్ళాలని వచ్చాము, మాకు అనుకూలమైనటువంటి ప్రదేశం ఏదో ఉంటుందో మీరు సూచించండి, మేము మీ ఆజ్ఞను అనుసరించి మేము అలా చేస్తామని చెప్పగానే, రామ నీకు కావాలనుకుంటే మా ఆశ్రమంలోనే ఉండొచ్చు, లేదు ఏకాంత స్థానానికే మేము వెళ్ళిపోతాం అనుకుంటే ఇక్కడికి 10 యోజనాల దూరంలో గంధమాదన పర్వతంకి పోలినటువంటి చిత్రకూట ఉంది. వింధ్యాచల పర్వతంలోని శిఖరమైనటువంటి చిత్రకూటం ఉంది. నువ్వు అక్కడ కూడా నివాసం ఉండవచ్చు. అక్కడ పళ్ళు కందమూలాలు బాగా దొరుకుతాయి. అనేకమైనటువంటి ఋషాశ్రమాలు ఉన్నాయి. మీకు ఏ ఆటంకం లేకుండా అక్కడ ఇదిగా ఉంటుంది అని చెప్పడంతో ఆ మరు రోజు ప్రాంతకాలాన్ని లేచి గంగా యమున సంగమమైనటువంటి ప్రయాగరాజ్లో స్నానం ఆచరించి నిత్యానుష్ఠానాలను పూర్తి చేసుకుని ఆ తర్వాత భరద్వాజ మహర్షి యొక్క ఆశీస్సులు తీసుకుని వాళ్ళు ముందుకి ప్రయాణమయ్యారు. హరి ఓం.